మీరు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలోకి ప్రతిఘటన సినిమా మొట్టమొదట బాంబులా పేలింది, పెద్ద హిట్. అందులో మీ మీద అందరి దృష్టి పడింది, ఎవరి ఆర్టిస్ట్ ఎవరి నటుడు అని. మీరు అక్కడి నుంచి మీ కెరీర్ అంతా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా దాదాపుగా. అసలు ఆ మొదట టేక్ ఆఫ్ టైం ఎలా నడిచిందండి మీకు? అంటే నాకు అర్థం కాల. అంటే ఆ ప్రతిఘటన తర్వాత వచ్చిన అవకాశాలు కానీ? ప్రతిఘటన తర్వాత ఆ డేట్ నాకు తెలిసి 85, 1985 అక్టోబర్ 11 అనుకుంటాను సినిమా రిలీజ్. దీపక్ మాల్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఆనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. రెండిటికి గోడ కూడా ఉండదు, ఈ సైకిల్ స్టాండ్ ఇవన్నీ కామన్. ఓకే. పక్కనే స్టేట్ బ్యాంక్ సేమ్ కాంపౌండ్లో. ఇటు పక్క వెంకటేశ థియేటరు, దాంట్లోనేమో వందే మాత్రం అనే ఓ సినిమా రిలీజ్. దీనికి దానికి 14 రోజులు తేడా. ఇది అఖండమైనటువంటి విజయం. ప్రతిఘటన. ఆ సినిమా చూడటం, రేపు అక్కడ బ్యాంక్ కూడా వీడేరా అని చెప్పి ఓ జనం ఎగబట్టడం. ఇప్పట్లాగా సెక్యూరిటీ అంత లేదు కదా అప్పుడు. ఏం లేదు, పైగా మీరు కొత్త నటుడు. ఎవడు వీడియోని ఓ చూడటానికి వచ్చేవారు. బ్యాంక్ వచ్చేవారా? బ్యాంక్ మీద పడిపోయారు, పక్కనే అసలు మెయిన్ రోడ్డు మీద. ఓకే. ఇప్పుడు అది లోపలికి బిల్డింగ్ కట్టి అక్కడ లోపలికి వెళ్ళింది అనుకుంటా. అంటే నేను అప్పుడు క్యాష్లో ఉండేవాడిని. బ్రాంచ్ మీద పిలిచిపోని, నువ్వు ఈ గొడవ వింటారా బాబు, క్యాష్లో ఉన్నావు, దేని పోని గొడవలు అవుతాయని వెనకాల కూర్చోబెట్టాడు నన్ను. ఆయన చూపించాలని మళ్ళీ ఎమ్మడబడేవారు. అప్పుడు నా యూనియన్ వాళ్ళు గొడవ చేసి పక్కన ట్రాన్స్ఫర్ ఇప్పించి హెడ్ ఆఫీస్కి మళ్ళీ పిలిపించుకున్నారు. అక్కడ పని చేయించాను. అక్కడ లోపలికి ఎవరు పెద్ద రారు కదా. అదే, ఇది ఇక్కడంటే థియేటర్ పక్కనే ఉంది కాబట్టి ప్రాబ్లం. పక్కన బాగా ఆనుకునే ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ అంటే ఇక అదే పొద్దున్నే ఇక మిడ్ నైట్ స్టార్ అనుకో. ఇక అదే ఓవర్ నైట్ స్టార్. ఇక పొద్దునుంచి ఇక రోడ్డు మీద తిరగలేను, బయటకు వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేము. అది ఏమిటో ఇక అది ఆ సినిమా అంత విజయం అన్నమాట రామోజీ గారిది. అవును అవును. అసలు ఇక తట్టుకోలేకపోయారు. ఇక అక్కడి నుంచి ఏమిటంటే తెల్లారేటప్పటికి ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా విమానం లేకపోతే ట్రైన్ తప్ప, లేకపోతే ఫ్లైటే ప్రయాణం. అలా సాగింది. ఓకే. కాదు, అప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ దాదాపుగా మహామహులు ఉన్నారు. రావుగోపాల్ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, గొల్లపూడి మారుతి గారు ఉన్నారు. అందరూ మంచి భూమిలో ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారు, ఆయన లేకుండా సినిమావి లేదు. నూతన్ ప్రసాద్. అలాంటి కాంపిటీషన్ని మీరు ఏ విధంగా అసలు తట్టుకుని మీరు నిలబడగలిగారండి ఇండస్ట్రీలో? నిజంగా చెప్పాలంటే నాకు అసలు బ్రెయిన్లో ఆలోచన ఏమీ లేదండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఎత్తుకబురు అనుకుంటారు. ఆ ఆలోచన వచ్చేటువంటి టైం కూడా ఉండేది కాదు. ఇక రాను ఎంత బిజీ అయిపోయానంటే రోజుకి 20 గంటలు మినిమం పని చేయటం, కారులోనే నిద్రపోవటం, ట్రైన్ ఎడితే ట్రైన్లో నిద్రపోవడం తప్ప లేదు. ఇక చాలా ఇబ్బంది పడేవాడిని. నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఒక 9 రోజులు 10 రోజులు మొత్తం రోజును 3 స్టేట్లో పనిచేశాను. అబ్బా. పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం చెన్నై, ఇప్పుడు చెన్నై కదా, అప్పుడు మద్రాసు, రాత్రికి బెంగళూరు. మళ్ళీ మిడ్ నైట్ ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ దిగటం, ఎయిర్పోర్ట్లోనే స్నానం చేయటం. అక్కడ ఎయిర్పోర్ట్లో స్నానం, విఐపి లాంజ్ ఉంటుంది కదా. అవును. అంటే అప్పుడు ఇంత ముమ్మరంగా లేదు కదా, సెక్యూరిటీ లేదు, మీడియా పబ్లిక్ క్రేజ్ కూడా అంత లేదు అప్పుడు. అసలు ఈ ఎక్కడ ఉన్నాయి? అవునండి. ఈ ఛానల్ లేవు కదా. అవును. సరే అక్కడే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ షూటింగ్, మళ్ళీ ఇలా నాకు ఆశ్చర్యం వేసింది. ఇంట్లో అందరూ తిట్టం కూడా మొదలెట్టారు. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, భోజనానికి కూడా టైం లేకుండా. సరే ఇక ఆ టైము అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి అందరితో అంటుండేవాడిని,
మొన్న మధ్యన చచ్చిపోయాడు పాపం, వేణు అని కమెడియన్, వేణుమాధవ్. వేణుమాధవ్. ఉమ్, వాడు ఓ రోజు చికాకు పడుతున్నాడు. ఉమ్, ఏంటది వాటి ఇది ఎవడు చేస్తాడు ఇది